హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అని మా వారు బయటికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారేమో. కాదండి, ఈరోజు మా చెల్లి వారి ఇంటికి వెళ్తున్నాం. మా చెల్లి ఎప్పటి నుంచో మా ఇంటికి రాక అంటే సరే ఈరోజు వెళ్దామని ప్రిపేర్ అయ్యాము. అయితే ఇంకా నేను రెడీ అవ్వచ్చని మా అబ్బాయిని రెడీ చేసి ఇంక నేను రెడీ అయ్యాను. మా వారు కూడా రెడీ అయ్యారు. అయితే తనకి ఏదైనా పట్టుకెళ్ళొచ్చని అనుకుని ఇంకా బండి స్టార్ట్ చేసాం. ఇంకా బండి ఎక్కామో లేదో కానీ ఫుల్ మబ్బేసేసింది. క్లైమేట్ మాత్రం చేంజ్ అయిపోయి లైట్గా చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా వర్షం ఏమి రాదు కదా అనుకున్నాం, కానీ అంతలోకి ఇంకా చినుకులు ఎక్కువైనాయి. అయితే ఇంకా మా వారు అన్నారు పెట్రోల్ లేదు, పెట్రోల్ వేయించుకోవాలన్నారు. ఇంకా పెట్రోల్ వేయించుకున్నాం. చూడండి ఎలా మొత్తం అంత ఫుల్గా వచ్చింది వర్షం. ఇంకా లైట్గా వర్షం తగ్గాక స్వీట్ షాప్ కాడికి వెళ్ళి స్వీట్ తీసుకున్నాం. ఇంకా మా చెల్లెల ఇంటికి వెళ్ళాము. చూడండి ఇంకా అక్కడంతా పచ్చని చెట్లు, తోటలు, పొలాలు ఎక్కువగా ఉంటాయి. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇంకా చిన్న వీడియో తీసుకొచ్చని క్లైమేట్ వీడియో తీసాను. మా చెల్లికి జగనన్న కాలనీలో స్థలం వచ్చింది. తను అక్కడ కట్టుకున్నారు హౌస్. ఎన్ని జగనన్న ఇల్లు కట్టారో చూడండి. ఎక్కువ మంది రాలేదు, అక్కడక్కడ వస్తూ ఉన్నారు. అయితే మా చెల్లి వాళ్ళు కూడా కట్టేసుకొని ఇంక అక్కడికి వెళ్ళిపోయారు. వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే మా చెల్లి వాళ్ళ ఇల్లు. అయితే మా తమ్ముడు మా అందరూ ఇంక అక్కడే ఉన్నారు. ఏదో సండే కదా స్పెషల్గా ఉంటుందని ఇంకా ఎంజాయ్ చేయొచ్చని చాలా ఆనందంగా గడిపాము ఈరోజు. మా వారు టీవీ చూస్తున్నారు. అయితే మా చెల్లి మిర్చి వేసుకొచ్చి మిర్చి తింటున్నానో లేదో కానీ ఇంకా అట్టు వేసుకొచ్చి దాంట్లో కొత్తిమీర పచ్చడి చేసి ఇచ్చింది. అయితే మా చెల్లి ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టిందంట. అయితే 3వ రోజున తెలుగు కడపాలంటారు కదా, ఇంక కలుపుతో మొదలుపెట్టింది. నువ్వు చిన్న డబ్బా పట్టుకెళ్ళాక పచ్చడి అంది. అయితే ఇంకా లాస్ట్న పచ్చడి కొద్దిగా కొంచెం అన్నం కలిపి పెట్టవా అంటే సరే అక్క కలిపిస్తానులే అంది. అంతలోకి బోరు కొడుతుందని ఇంకా బయటికి వెళ్ళొచ్చని ఇంకా కొట్టుకాడికి వెళ్ళాం. అయితే 2 లేస్ ప్యాకెట్ తీసుకున్నాక అక్కడ పూలు కనిపించినాయి, కనకాంబరాల పూలు కనిపించినాయి. ఆ యాంటీని అడిగితే సరే కోసిస్తానమ్మా అని పువ్వులు కోసిచ్చింది. ఇంకా పువ్వులు తీసుకొని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాం. పొలాల గుట్టలో నుంచి వెళ్ళాం. అంటే పొలాలు ఇంక చేను గట్ట కోసేసారు. ఖాళీగా ఉండడం వల్ల ఆవుని గేదెని కడుతున్నారు. ఇంకా మామిడి చెట్లు కూడా ఉన్నాయి, కాయలు లేవు అంట. కాపు ఈసారి సరిగ్గా వేయలేదంట. ఆ ముసలి తాత చూసి సిగ్గుపడిపోతున్నాడు వీడియో తీస్తే. పర్లే తాత అంటే సిగ్గేస్తుందమ్మా, టవలనే కట్టుకున్నాను అంట. అంటే పాపం టవలు కట్టుకున్నాడు. అయితే అవన్నీ చెప్తున్నాడు, ఇప్పుడే మొన్నే కోస్తామమ్మ సీన్ అంతా. ఇంక ఇలా వస్తే చెరువు ఉంది. చెరువు పక్కన ఇంకా కొజ్జారం కాయలు ఉంటాయి సరే, ఈతకాయలు చూడండి. మనమేమో కొజ్జారం అంటాము, అవి ఏమో ఈత చెట్లు. అవి కోసుకొని ఇంటికి తీసుకొచ్చాం. అయితే మా అమ్మ లంచ్ టైం అయిపోయింది అంది. అయితే లంచ్కి బిర్యానీ, రైస్, చికెన్ కర్రీ ఇంకా అందరూ భోజనం చేస్తాం మొదలుపెట్టాము. చూడండి ఇంకా అందరు కూర్చొని ఇంకా భోజనం కంప్లీట్ చేసాము. అయితే భోజనం అవగానే ఇంకా తినేసి గిన్నెలో ఉండి తోమేసుకున్నాం. అలాగా సరదాగా జామ తోటకు వచ్చాము. చూడండి జామ తోట ఎంత పెద్ద తోట, దాంట్లోనే మామిడి తోట కూడా ఉంది. ఇంకా జామకాయలు చూడగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఇన్ని కాయలు ఉన్నాయో కోసుకోవాలనిపించింది, కానీ ఇంకా రైతు తిడతారులే అని ఇంకా కోసుకోలేదు. ఒక కాయ కోసుకొని వచ్చేసాము ఇంకా జామ తోటకి. అలాగా మామిడి తోటకి వెళ్ళాం, మామిడికాయలు కోసుకొచ్చాను. ఇంకా చెట్లు కాయలు ఉన్నాయి కానీ కోసుకోకూడదంట, ముందే చెప్పేశారు ఆయన. కోయకుండా అమ్మ ఫోటోలు వీడియోలు తీసుకోండి గట్ట చెప్పారు. సరేలేండి కోసుకోలేండి అని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాంలే అని చెప్పాం. చూడండి తోట ఎంత పచ్చగా ఉందో, చెట్టు నిండా కాయలు. ఎన్ని కాయలు ఉన్నాయో. అది రేపు కోసంటే కాకినాడ పట్టుకెళ్ళి అమ్ముతారంట.
అంటే చిన్న చిన్న మార్కెట్లో వేయరంటే పెద్ద పెద్ద మార్కెట్లో వేస్తారంట. ఈ మామిడి చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసినాయి. చెట్టు నిండా కాయలే. ఇంకా కాయలు చూసి నాకు తినాలనిపించింది. ఒక కాయన్నా కోసుకోవచ్చు అనుకుంటే మా ఓడు చెట్టు ఎక్కకు కింద పడిపోతావని అవి కింద కొనే కాయలు చూడండి, గుత్తు గుత్తు 3 కాయలు. ఆ కాయలు చూసి చాలా సంబరం వేసింది నాకు. మామిడికాయ కోసుకొని ఇంకా ఉప్పు కారం వేసి తినాలనిపించింది. కాలం కూడా చల్లగా ఉంది కదా, కోసుకోవచ్చు అనుకున్నాను. ఆయన చెప్పినట్టు కాయల కోసం రేపొద్దున మార్కెట్లో వేయాలమ్మ ఈ కాయలన్నీ కోసి కట్టాని, రోజు నీ వాటర్ ఫుల్గా పెట్టాము అని చెప్పారు. చూడండి కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఒక కాయన్నా కోసుకోవచ్చా అంటే మాది కదమ్మా, నేను కాపలాదారుని, కాపలా కాస్తాను, ఒక కాయ కోసిన రైతు తిడతాడమ్మా, అయితే ఒక కాయ కోసుకో అని చెప్పారు. సరేలేండి కాయ కోసుకోవచ్చని ఆ ముగ్గుని కాయ కోసుకున్నాను. చెట్టు నిండా కాయలు, ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా మామిడి తోటకు వచ్చి ఇంకా మామిడికాయలు చూసి జాయిగా దొంగతనం చేసిన కాయ టేస్టీగా ఉంటుంది అంటారు సరే, నేను పట్టుకున్న కాయ కోసేసి ఇంకా మా ఊడికి ఇచ్చేసి పట్టుకున్నాడు చేరా అని చెప్పాను. సరే అక్క పట్టుకెళ్ళిపోతానని జాయిగా పట్టుకొచ్చేసాడు. చూశాను కానీ ఇంకా అక్కడి నుంచి రాబుద్ది అవుతుంది. ఆ కాయలన్నీ చూసి ఇంకా అక్కడ ఉండిపోవాలనిపించింది ఆ కాయలు చూస్తే. ఇంకా సరదాగా ఇంకా తోటలో ఫోటోలు తీసుకొని చిన్న చిన్న వీడియోస్ తీసుకొని ఇంకా బయటకు వస్తాం. ఆ జామ తోటకి ఎరువంట పెంట అయితే ఇంటికి వచ్చాం. ఇంకా టైం 5 అయిపోయింది. అమ్మ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామంటే మా చెల్లి పచ్చడిలో గట్టా ఇవన్నీ కవర్లో వేసి చూడండి అక్కడి నుంచి ఎన్ని తెచ్చుకొని వెళ్ళినప్పుడు ఒక స్వీట్ బాక్స్ ఎట్టుకెళ్ళాను. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఒక సంచుడు సామాన్ తెచ్చేస్తున్నాను నేను. అయితే ఇంక ఇంటికి లేట్ అయిపోయిందని ఆర్ఆర్ ఫుడ్స్కి వచ్చి బిర్యానీ తీసుకున్నాం. అక్కడ తెచ్చి చూపిస్తాను చూడండి. ఇంకా చిప్స్ ప్యాకెట్ ఒకటి, మా అబ్బాయి స్కూల్లో జాయిన్ చేశానని చెప్పాను కదా, దానికి మా అమ్మ చిన్న బాక్స్ కొంది. ఇంకా ఫుడ్ గట్రా పట్టుకెళ్తాయి చూడండి, క్యారేజీకి ఉంది. ఇంకా వాటర్ బాటిల్ కూడా తీసుకుంది. ఇంకా మా ఇంటికాడ నుంచి మల్లె మొగ్గలు తెచ్చుకున్నాను, కుడి మొగ్గలు. ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్తే చాలు, మనం ఇక్కడ నుంచి ఏం తెచ్చుకోవాలి పెట్టగలం, కానీ అక్కడి నుంచి మాత్రం తెగ తెచ్చేసుకుంటాం. ఎంతమంది పుట్టింటికాడ నుంచి ఎన్ని తెచ్చుకున్నారు చెప్పండి. ఇంకా ఈరోజు బిర్యానీ కర్రీ వండింది కదా, అయితే కొద్ది బిర్యానీ కూడా ఎట్టుకెళ్ళమ్మా బాబు తింటాడంటే సరే బిర్యానీ బాక్స్లో వేసి ఇచ్చింది. ఆ చిన్న బాక్స్లో ఏమో కర్రీ వేసి ఇచ్చింది. మా తమ్ముడేమో నువ్వు మాత్రం మా పుట్టింటికాడ నుంచి పట్టుకెళ్ళిపోతావు అన్నీని, నువ్వు మీ ఇంటికాడ నుంచి ఏమి తీసుకురావు అని అంటున్నాడు. అయితే వాళ్ళ స్వీట్ బాక్స్ మిక్చర్ ఎట్టుకెళ్తే మిక్చర్ పిల్లోడు తింటారని మిక్చర్ నాకే తిరిగి ఇచ్చేస్తే స్వీట్ ఒకటే తీసుకున్నారు. నేను చెప్పాను కదా ఈతకాయలు, ఇంకా అవి కూడా తెచ్చుకున్నాను. కాయలు చూడ నేను చూడగానే ఎంత ముద్ద వేసుకొచ్చాను, కానీ చాలా తీయగా ఉన్నాయి. ఇంకా కొజ్జారం దీంతోనే తయారవుతుందంట. ఇంక కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అవి ఆ కాయలు చాలా ముద్ద వేసుకొచ్చి చిన్న చిన్న కాయలు. ఇంకా పచ్చికాయలు కూడా కోసుకున్నాం, ఏంటో పిచ్చి కాబట్టి. ఇంకా మా చెల్లి చెప్పాను కదండి ఆవకాయ పచ్చడి పెట్టిందని, చిన్న డబ్బా పెట్టమంటే ఎంత డబ్బాలో పచ్చడి పెట్టి తెచ్చింది చూడండి. అక్కడ నుంచి చెప్పాను కదా దొంగతనం చేసిన మామిడికాయని, ఆ 2 మామిడికాయ దొంగతనం చేసినాయి తెచ్చేసుకున్నాను. ఇంకా మామిడికాయ కోసేసుకుని ఇంకా తినేయాలనిపించేసింది. ఇంకా అయితే చెకోడి కూడా తెచ్చుకున్నాను నేను. మా వారు చెకోడి కూడా చూపిస్తున్నావా, నాకు చెకోడి అంటే చాలా ఇష్టం. ఇంకా చెకోడి కూడా తెచ్చుకున్నాను. నేను చెప్పాను కదా ఇంకా ఆర్ఆర్ రెస్టారెంట్లో నుంచి బిర్యానీ తెచ్చుకున్నాను. ఇంకా బిర్యానీ తెచ్చినప్పుడు బిర్యానీ తినేయాలి అర్జెంటుగా. బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బిర్యానీ అంటే అందరికీ ఇష్టం. ఈరోజు మా పుట్టింటికాడ నుంచి నేను తెచ్చాను. సరే అండి, బాయ్ అండి.